తిరుపతి తుని తరహా రాజకీయాలకు ఇప్పుడు విశాఖ కూడా వేదికగా మారబోతుందా అంటే అవుననే ఇక్కడ పరిస్థితులు రాజకీయ మంతనాలు నిరూపిస్తున్నాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కూటమి నాయకులు మరోసారి పావులు కదుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెగ ఆరాటపడుతున్నారు. 4 ఏళ్ల పాటు మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టకూడదన్న చట్టం నిబంధనలు అమల్లో ఉండడంతో అప్పట్లో వెనక్కి తగ్గారు. వచ్చే మార్చిలో మేయర్ కి 4 ఏళ్ల కాల పరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో కూటమి నాయకులు ఆ దిశగా జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం అవిశ్వాసం ప్రవేశపెట్టి మేయర్ను మార్పు చేసిన పాలన కాలం ఇంకా కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. జీవీఎంసీ ఎన్నికలకు 6 నెలల ముందు కార్పొరేటర్లకు క్షేత్రస్థాయిలో అధికారులపై పెద్దగా పట్టు ఉండదు. ప్రజల్లో కూడా నామమాత్రపు గుర్తింపు మాత్రమే ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ మార్పు ఉంటుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు కార్పొరేటర్ల జంపింగ్స్ కారణంగా వైసీపీ బలం 58 నుంచి 46కు పడిపోయింది. కూటమి బలం మాత్రం 29 నుంచి 49కి పెరిగింది. ప్రధానంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ రేసులో ఉన్నారు. ఇక డిప్యూటీ మేయర్ స్థానానికి జనసేన నుంచి 2 కార్పొరేటర్లు పోటీ పడుతుండగా వారిలో ఒకరు ఏకంగా మేయర్ స్థానంపై కన్నేయడం రాజకీయ వర్గాలలో చర్చానీయాంశమైంది. నగరానికి చెందిన 2 ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కూటమిలో చేరిన ఓ మహిళా కార్పొరేటర్, మరో స్వతంత్ర కార్పొరేటర్ సైతం మేయర్ స్థానం మీద ఆశలు పెట్టుకున్నారు. జీవీఎంసీ పరిధి 21వ వార్డు కార్పొరేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ను గత ప్రభుత్వం ఎమ్మెల్సీ చేయడం తెలిసిందే. ఇప్పటికీ ఆ వార్డుకు ఎన్నిక నిర్వహించలేదు. దీంతో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి వైకాపాకు 58, తెదేపాకు 29, జనసేనకు 3, సిపిఐ, సిపిఎం, భాజపాకు ఒక్కొక్కరు, 4 స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీ నుంచి 12 మంది కార్పొరేటర్లు జనసేన, టీడీపీలోకి చేరడం తెలిసిందే. స్వతంత్రులుగా గెలిచిన 4 సైతం కూటమి పార్టీల్లో చేరిపోయారు. దీంతో వైసీపీ బలం 46కు పడిపోయింది. కూటమి బలం 49కి పెరిగింది.